కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన కార్మిక వర్గాన్ని దారుణంగా మరి శ్రమ దోపిడికి గురి చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 29 కార్మిక చట్టాలని కార్మిక హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లన్నీ కూడా ఏదైతే ఆధిపత్య కులాలకు సంబంధించిన సంపన్న ఫ్యాక్టరీలు ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీలకి బహుజన శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో ఇవాళ 99% ఈ దేశంలో కార్మికులు 100 మంది ఉంటే 100 మందిలో 99% బహుజన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కార్మిక వర్గం. దేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు ఎవరి అంటే 199% అగ్రకులాలకు సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు. కాబట్టి అగ్రకుల సంపన్నులకి కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చే విధంగా మరి మోడీ సర్కార్, బీజేపీ సర్కార్ ఇవాళ బహుజన కార్మికులని వారికి బానిసలుగా మార్చడానికి రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని రకాల చట్టాలని రద్దు చేసి వాటికి ఏదో కొత్తగా అందమైన పేర్లు పెట్టి ఇవాళ 12 గంటల మరి పని దినాలు పెంచుతూ, అంటే పనిని పెంచుతూ 12 గంటలు, అదే విధంగా ఇవాళ అనేక రకాలుగా ఇవాళ చూడడానికి పేపర్లలో టీవీలలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కానీ అది అమల్లోకి వచ్చినప్పుడు కార్మికులకు 8 గంటల పని ఉన్నప్పుడే మరి ఇప్పటికే 12 నుంచి 13 గంటలు 14 గంటలు పని చేయిస్తా ఉన్నారు యాజమాన్యాలు. ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. ఇవాళ కార్మిక శాఖ అంటే యజమానులకి సలహా కేంద్రంగా మారిపోయింది. కాబట్టి ఇవాళ ఈ ఏవైతే 4 కార్మిక చట్టాలకు సంబంధించిన 4 కోడ్లు ఉన్నాయో వీటిని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ మరి డిమాండ్ చేస్తాం.